తమిళనాడులో రాజకీయ సమీకరణాలు త్వరలోనే పూర్తిగా మారిపోతున్నాయట. అధికార డీఎంకేను ఓడించడానికి పాత కొత్త రాజకీయ నాయకులు కలిసిపోతున్నారట. కొత్తగా పెట్టిన విజయ్ పార్టీతో ఏఐడీఎంకే పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరుగుతోంది. ఇంతకు ఈ ప్రచారంలో నిజమేనా? ఈ రెండు పార్టీలు కలిస్తే ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడు పాలిటిక్స్ మళ్లీ రసవత్రంగా మారబోతున్నాయా? డీఎంకేను ఎదుర్కోవడానికి తమిళిగ వెట్రి కళగం, ఏఐడీఎంకే కలవబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు. తమిళనాడులో టీవీకేను అధికారంలోకి తీసుకుని వస్తాను, ఆ బాధ్యత నాది అని గతంలోనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. టీవీకే పార్టీకి పీకేను రాజకీయ వ్యూహకర్తగా కూడా పెట్టుకున్నారు. టీవీకే వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ విషయాన్ని స్వయంగా విజయ్ ప్రకటించారు. అక్కడే పీకే కూడా టీవీకేను తమిళనాడులో అధికారంలోకి తీసుకుని వస్తానని మాటిచ్చారు. ఇక ఇటీవల మదురైలో నిర్వహించిన టీవీకే రెండో రాష్ట్ర మహాసభలో విజయ్ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే డీఎంకేను కూడా ఢీకొడతామన్న రీతిలో విజయ్ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకుంటారనే టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే మధ్య ఎన్నాళ్ల నుంచో రాజకీయ శత్రుత్వం ఉంది. తమిళ ప్రజలు కూడా 5 ఏళ్లకొకసారి ఈ రెండింటిలో ఒక పార్టీని గద్దెనెక్కిస్తూ వచ్చారు. జయలలిత బతికి ఉన్నన్ని రోజులు ఏఐడీఎంకేకు తిరిగే లేకుండా పోయింది. ఎన్నోసార్లు ఓటములు ఎదురైనా తిరిగి బలంగా పుంజుకున్నారు. డీఎంకేను ఓడించే సత్తా కేవలం జయలలితకే ఉండేది. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఏఐడీఎంకే నిట్ట నిలువునా చీలిపోయింది. అసలు ఆ పార్టీ తమిళనాడులో ఉందా అనేంతగా బలహీనపడింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా ఏఐడీఎంకే గెలవలేదు. దీంతో ఇప్పట్లో ఈ పార్టీ పుంజుకుంటుందా అనే అనుమానాలు తమిళ ప్రజల్లో ఉన్నాయి. ఇక ఏఐడీఎంకే బలహీనపడ్డంతో ఆ స్థానంలోకి రావాలని విజయ్కు చెందిన టీవీకే ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో తన ప్రధాన శత్రువులు డీఎంకే అని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఒక ఆసక్తికరమైన రాజకీయ పొత్తుకు తెరలేపినట్లు వార్తలొస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీవీకే, ఏఐడీఎంకే కలిసి పోటీ చేస్తే అధికార డీఎంకేను తప్పకుండా ఓడించవచ్చని అంచనా వేశారట. అంతేకాకుండా ఇప్పటికే సీట్లు, పదవుల పంపిణీని కూడా ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. టీవీకే, ఏఐఏడీఎంకే కలిసి పోటీ చేసి అధికారంలోకొస్తే పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి, విజయ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా పీకే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ ప్రతిపాదనను విజయ్ ముందు కూడా ఉంచినట్లు తెలిసింది. ఏఐడీఎంకే రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆ పార్టీకి బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది. తమిళనాడులో క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. ఏఐఏడీఎంకేకు సాంప్రదాయిక ఓటు బ్యాంక్ ఉంది. దీనికి విజయ్ చరిష్మా, అభిమానుల ఓటు బ్యాంకు కలిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని పీకే అంచనా వేస్తున్నారట. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కేవలం అభిమానులు, చరిష్మా ఉంటే సరిపోదని, బూతు స్థాయిలో బలమైన కార్యకర్తలు కూడా అవసరమే అని పీకే చెప్పారట. అన్నాడీఎంకేకు కనీసం 25% మేర ఓట్లుంటాయని, టీవీకేతో పాటు కూటమిలోని ఇతర పార్టీల ఓట్లు కూడా కలిపితే దాదాపు 50% దక్కుతాయని అంచనా వేశారట. తమిళనాడులో అన్నాడీఎంకే, టీవీకే, ఇతర చిన్న పార్టీలు కలిపి పోటీ చేయడం ద్వారా బలమైన డీఎంకేను గద్దెదించవచ్చని చర్చ జరుగుతోంది. ఏపీలో కూడా ఇలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. టీడీపీకున్న కార్యకర్తల బలం, జనసేనకున్న పవన్ కళ్యాణ్ చరిష్మా, బీజేపీ వ్యూహాలు కలిసి కూటమి బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు తమిళనాడులో కూడా ఇలాంటి వ్యూహంతోనే ముందుకెళ్లాలని అన్నాడీఎంకే, టీవీకేలకు పీకే సూచించారట. కాగా విజయ్ కూడా పార్టీ, తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం కూటమి బాధ్యతలను టీవీకే కీలక నాయకుడు ఆదవ్ అర్జున్, పీకే చూస్తున్నట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే, టీవీకే కలిసి పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో డీఎంకేను ఎదుర్కోవడానికి విజయ్ పెద్ద స్కెచ్చే వేశారు. భవిష్యత్తులో పార్టీ మరింతగా బలపడాలంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోక తప్పదనే నిర్ణయానికొచ్చారు. మరి విజయ్ వ్యూహం ఫలిస్తుందా? పీకే ఎంత మేరకు ఈ పొత్తులతో అధికారాన్ని తెచ్చిపెడతారనేది వేచి చూడాలి.